జనవరి 27 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. అచ్చడి చేరి మీ ప్రవర్తనను మిమ్ముని మీరు అపవిత్రపరుచుకుని మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్ముని మీరే అసహించుకుందురు. ఎహెజ్కేలు 20వ అధ్యాయం 43వ వచనం. ప్రభువు మనల్ని అంగీకరించినప్పుడు ఆయన కృపలో, సమాధానంలో, కాపుదలలో మనం నిలిచి ఉన్నప్పుడు మన అపజయాల నిమిత్తం, ప్రభువుకు వ్యతిరేకంగా మనం చేసిన కార్యాల నిమిత్తం పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపం అనేది అతి విలువైనది. దానిని అతి విలువైన వజ్రంతో పోల్చవచ్చు. అతి పరిశుద్ధమైన రక్షణ ఫలంగా దేవుడు దానిని మనకు వాగ్దానం చేశాడు. అది ఎంతో మధురమైనది. పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడే అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని మనలో పుట్టిస్తాడు. అది కూడా కోపంతో కాక మనకు సంతోషం కలిగించే మనసుతో పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన రక్తం ద్వారా కలిగిన క్షమాపణ, అయోగ్యులమైన మనకు ఆయన ఇచ్చే కృప మన కఠిన హృదయాన్ని కరిగిస్తుంది. మనం కఠినాత్మలమైపోతున్నామా? అలా అయితే ఆయన నిబంధనా ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మనం పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి పాపాన్ని ద్వేషించగలం. దేవుని శాశ్వతమైన ప్రేమకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి నొచ్చుకుంటాం. కాబట్టి ప్రాయశ్చిత్త వాగ్దానాన్ని పట్టుకుని దేవుని దగ్గరకు వద్దాం. ప్రభువా, నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటూ ఆయన సహాయం కోరుతూ ఆయనను సమీపిద్దాం. పరిశుద్ధమైన పశ్చాత్తాపం మన హృదయాన్ని కరిగించిన తర్వాత మన హృదయంలో ఎంత సంతోషం కలుగుతుంది. మన కళ్ళ నుండి కన్నీరు వరదలా ప్రవహిస్తుంటే మన హృదయంలో ఎంత నెమ్మది కలుగుతుంది. ప్రభువా, నా హృదయాన్ని పగలగొట్టు, నాతో మాట్లాడు, నాలోంచి జీవనదులు ప్రవహింపచేయి.